ప్రైజ్ లార్డ్. మంచిది. ప్రార్థన చేసుకొని మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అంటే కుదిరితే మోకరిస్తే మంచిది కదా. ప్రార్థన మనసు విప్పి దేవునితో మాట్లాడాలా. ప్రభా, నాకు ఇలా కావాలా, నాకు అర్థం కావాలా, నీ వాక్యం అర్థమైతే నీ వాక్యం నన్ను పాపంలో పడనీదు, నన్ను కాపాడే శక్తి నీ వాక్యానికి ఉందని మనం విశ్వాసం కలిగిన వాళ్ళమై ప్రార్థించాల. నీ మనసులో ఏముందో ప్రభువుని అడగాల. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఇది నాన్న మరలా నీ కృపలో మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని నీ వాక్కు చేత ఆత్మ చేత మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. వాక్యములో ఉన్న ఆశీర్వాదాల చేత మమ్మల్ని అందరినీ నింపి నడిపించండి. మాకు ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువును సిగ్గుపరచండి. నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ మీరు తీసుకొని వచ్చినందుకు స్తోత్రాలు. వాక్యము నీది, మేమందరం నీ పిల్లలు నాయన. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి సమాధానం చేత విశ్వాసము చేత జయమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. రైట్. వినండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనందరం గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మనం వినేటప్పుడు చాలా చక్కగా అర్థమైనట్టుగానే ఉంటుంది, కానీ అది ఆలోచనలో కానివ్వండి లేకపోతే ప్రవర్తనలో కానీ కనపరచడానికి కుదరదు. అంటే వినటంలో విశ్వాసానికి ఉన్న సామర్థ్యం ఉండాలి. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నువ్వు వినేది వాక్యం, ఆ వాక్యం నీకు అర్థం కాకపోతే నష్టం. విన్నప్పుడు ఈజీగా ఉంటుంది. కారణం ఏంటంటే విశ్వాసం అనేది క్రియలతో కూడా ఉంటుంది. వినటం వలన విశ్వాసం వస్తే ఆ విశ్వాసం క్రియలలో నిన్ను నడిపిస్తుంది. ఇప్పుడు ఈ ఆలోచన నీ బుర్రలో లేకుండా నువ్వేం చేసినా చెల్లదు అనేటువంటి విషయాన్ని గుర్తుపట్టాలి. ఈరోజు రాత్రి మనం నేర్చుకునే విషయాలు చిన్న విషయాలు కాదు. ఒక దైవజనుడు ఇంకో దైవజనుడికి ఏ విషయాలు బోధిస్తున్నాడు చూడండి. దైవజనుడికే అన్ని విషయాలు, అంత లోతైన విషయాలు బోధిస్తే మరి సంఘం పరిస్థితి ఏంటి? సంఘానికి ఇంకా చాలా విలువైన విషయాలు బైబిల్లో ఉన్నాయి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నానా ఇటు తిరగా, న్యాయంగా చూడాలి. ఇటు చూడు, న్యాయంగా చూడు, చేతులు కట్టుకో, న్యాయంగా చూడు, న్యాయంగా చూడు, దెబ్బలు పడతాయి. వినండి, చూడండి. చదివే శబ్దం ఒకటి విశ్వాసాన్ని పుట్టిస్తుంది, రెండవది నీలో విన్న వాక్యం ప్రకారం నిన్ను నడిపిస్తుంది. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నువ్వు వింటున్న శబ్దం లోకం మొత్తాన్ని జయించే విశ్వాసాన్ని నీకిచ్చే వాక్యం. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ఏం చేస్తుందంటే నిన్ను క్రియల్లో నడిపిస్తుంది. నేను క్రియలు చేయలేకపోతున్నాను అంటే నువ్వు విశ్వసించట్లేదు అని అర్థం. మరలా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. వాక్యం విన్న తర్వాత ఆ వాక్యం నీలో క్రియ జరిగించట్లేదంటే నువ్వు ఇంకా వాక్యాన్ని నమ్మలేదు అని అర్థం. ఊరికే నటించొద్దు. వాక్యాన్ని నువ్వు వినలేదు, నమ్మలేదు అని అర్థం.
నమ్మితే విశ్వాసం ఏం చేస్తుందంటే నిన్ను చక్కగా వాక్యానుసారమైనటువంటి జీవితంలో నడిపిస్తుంది. వినుట వలన విశ్వాసం కలిగిద్ది. ఆ విశ్వాసం లోకం మొత్తాన్ని జయించటంలో నిన్ను నడిపిస్తుంది. ఇప్పుడు లోకం అంటే ఏంటి? లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. లోకంలో ఉన్నదంతా ఇదే. కనుక దాని విషయంలో ఖచ్చితంగా మీరు గుర్తుపట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక. వినే విషయాలు ఒక దైవజనుడు ఇంకో దైవజనుడికి బోధిస్తున్నాడు. అంటే దైవజనుడికి ఎంత విలువైన వాక్యాలు అవసరమో మరి సంఘానికి ఇంకెంత విలువైంది కొంచెం ఆలోచించండి. ఒక వ్యక్తి నడిపించే నాయకుడికే ఈ విషయాలు బోధిస్తే మరి సంఘం అంతా అంటే, సంఘం అంటే ఏంటి? అన్లిమిటెడ్ పీపుల్స్ అంటే ఎంతోమంది. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు రాత్రి చాలా అమూల్యమైన విషయాన్ని మనం వినబోతున్నాం. ఎంత అమూల్యమైందంటే ఒక మనిషికైనా, సేవకుడికైనా, సంఘానికైనా తెలియాల్సినటువంటి అతి విలువైన మాట. ఆ మాట ఏంటో ఇప్పుడు 2వ అధ్యాయంలో 2వ తిమోతి పుస్తకం 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. మనం ఆ మాటను మనం చదువుకుందాం. చదవండి నాన్న. నా కుమారుడా, చూడండి, ఒక దైవజనుడు ఇంకో దైవజనుడు ఏమంటున్నా అంటే కుమారుడా అంటున్నాడు. అంటే ఒక దైవజనుడికి పైన ఎవరు ఉండాలంటే తండ్రి ఉండాలి. ప్రతి ఆత్మకు, ప్రతి దైవజనుడికి పైన ఆత్మీయ నాయకులు ఉండాలి, పరిశుద్ధులు ఉండాలి. పోనీ తిమోతి ఏమన్నా నిన్నగాక మొన్న నేర్చుకున్నవాడు కూడా కాదు కదా. తిమోతి చిన్నప్పటి నుంచి వాక్యం ఎరిగినవాడు, వాక్యాన్ని నమ్మినవాడు. జీవగ్రంథంలో అపోస్తులుడైన పౌలు సాక్ష్యం ఇచ్చాడు. ఏమనంటే, నీ తల్లి అయినా నీ అవ్వ అయిన లోయలోనూ నీ తల్లిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు తిమోతి అని చెప్పి. అంటే వాళ్ళు ఒకరినొకరు శారీరకంగా కంటమే కాదు, ఆత్మీయంగా కూడా కన్నారు. వాళ్ళ తల్లి కూతుర్ని కంది ఆత్మీయంగా, కూతురు కుమారుని కంది, కుమారుని కూడా ఆత్మీయంగా కంది. చూడండి, రెండు సార్లు కన్నారు వాళ్ళు. ఇప్పుడున్న తల్లిదండ్రులమైన మనం, మీరు నమ్మి మీరు కన్న బిడ్డలకి మీరు 2 జన్మలు ఇస్తున్నారా? ఒకటి శరీర సంబంధమైన జన్మ, రెండవది ఆత్మ సంబంధమైన జన్మ. ఎవరివ్వాలి? ఇంట్లో ఉన్నవాళ్ళే పిల్లలకి ఆత్మ సంబంధమైన జన్మ అనుభవంలో పెంచాలి. నేను అడుగుతున్నాను, తిమోతి కుటుంబం లాంటి కుటుంబం మన కుటుంబం ఉంటుందంటారా? పోనీ అలా ఆశపడేవాళ్ళన్నా ఉంటారంటారా? ఆలోచించేవాళ్ళు లేరండి. ఇప్పుడు తిమోతికి ఒక సేవా విషయాలు చెప్తూ దైవజనుడైన పౌలు ఏమంటున్నాడంటే 2వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చేపాటికి ఒక ప్రత్యేకమైన సంగతి చెప్తున్నాడు. అక్కడ ఉన్నది చిన్న మాట అయినా దాని గురించిన సంగతులు, లేకపోతే అది చేసే కార్యాలు మనందరం చనిపోయే వరకు నేర్చుకున్న తరగని విషయాలు ఉన్నాయి. అంటే నేను ఆ ఒక్క మాటలు నేను వివరించగలను లేదో అని అనిపిస్తుంది నా మనసుకి. నా వల్ల ఇద్దంటారా అని అనిపిస్తుంది. అంటే నాకున్న చిన్న కొద్ది ఆలోచనే నేను తట్టుకోలేని పరిస్థితిగా ఉంది. ఇప్పుడు చూడండి, పౌలు తిమోతికి చెప్పేటువంటి విషయాన్ని చక్కగా మనం విందాం. మళ్ళీ చదువునానా. నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత. ఇప్పుడు చూడండి, క్రీస్తు యేసునందు ఉన్నటువంటి కృపచేత బలవంతుడవు కమ్ము. ఇప్పుడు చూడండి, కృప ఎక్కడుంది? కృప ఎక్కడుంది? క్రీస్తు యేసునందు ఉంది. ఆ పిల్లని అక్కడ లేపేయండి, ఎడి పక్కన కూర్చో. రైట్, వినండి. ఇప్పుడు జ్ఞానంగా అర్థం చేసుకోండి. క్రీస్తు యేసునందు ఏముంది? కృప ఉంది. ఈ మాట ఎవరు చెప్తున్నారు? దైవజనుడు చెప్తున్నాడు. నేను అంటాను,
కృప ఉన్నట్టు పౌలుకి ఎట్ట తెలుసు? క్రీస్తు యేసులో కృపని మీరు ఎలా తెలుసుకున్నారు? పౌలు ఎట్ట తెలుసుకున్నాడు? పోనీ నా మాట మీరు జ్ఞానంగా అర్థం చేసుకోండి. పౌలు ఎలా తెలుసుకున్నాడు అంటున్నాను నేను. పౌలుకి ఎలా తెలుసు క్రీస్తులో కృప ఉన్నట్టు? ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, యేసు క్రీస్తులో కృప ఉంది అని మీరు చూసారా? మీకు ఎలా తెలుసు? మరి పౌలుకి ఎలా తెలుసు? ఓకే, పౌలు కనుగొన్నాడు. పౌలు కనుగొని తన చేతి కింద పెరిగిన తిమోతికి ఏ విషయం చెప్తున్నాడు? కృప గురించి చెప్తున్నాడు. నేను అంటున్నాను, దేవుని దగ్గర మీరేమి రుచి చూశారు? మీరేమి ఎరుగున్నారు? ఏ విషయాన్ని నీ పిల్లలకు బోధిస్తున్నారు? బడికెళ్ళు, ఇంగ్లీష్ మీడియం బాగా చదువు, ఉద్యోగాలు వస్తాయి, శుభ్రంగా సుఖపడండి. నిత్య రాజ్యానికి సిద్ధపరిచేటప్పుడు ఒక తండ్రి తన కుమారుడికి ఏం చెప్పి సిద్ధపరుస్తున్నాడో నేను అడుగుతున్నాను. నీకు తండ్రి కృప పొందినోడేనా? ఇప్పుడు నీకు తండ్రి ఎవరు చెప్పండి? నీ తండ్రి కృపను చూసినోడేనా? ఓకే, కృపను చూసినప్పుడు కృపను గురించి నీకేం చెప్తున్నాడు నీ తండ్రి? ఓకే, పౌలు చెప్పిన మాటలను విని తిమోతి ఎదిగాడని సాక్ష్యం ఇవ్వబడింది జీవగ్రంథంలో. నేను అడుగుతున్నాను, మీ కొరకు సాక్ష్యం ఎవరు చెప్తారు అంటున్నాను. మీరు ఏం వింటున్నారు? ఏ విషయాల కొరకు మీ కొరకు పరిశుద్ధులు సాక్ష్యం ఇస్తున్నారు అని అడుగుతున్నాను. ఇప్పుడు నువ్వు సంఘంలో ఏం సాక్ష్యాలు చెప్తావో తెలిసినా? ఏం చెప్తారు చెప్పండి? సంఘంలో ఏం సాక్ష్యం చెప్తారు? ఏం చెప్తారు చెప్పనా? సంఘంలో మీరు చెప్పే సాక్ష్యం ఏంటి చెప్పనా? దేవుడిని నమ్మాం, దేవుడు మాకు ఇల్లు ఇచ్చాడు. దేవుడిని నమ్మాం, దేవుడు మా పిల్లలకి మంచి చదువిచ్చాడు. దేవుడిని నమ్మాం, మా పిల్లలకి మా కుటుంబాన్ని దేవుడు ఆదరించాడు, మంచి భోజనం పెడుతున్నాడు, మంచి కృపనిచ్చాడు అని చెప్పుకుంటున్నాం. అంతేనా కాదా? ఇంతకుమించి ఏమని చెప్పుకుంటున్నావా? పౌలు ఏం పొందుకున్నాడు? కృపను పొందుకున్నాడు. ఆ కృపను గురించి ఏం చెప్తున్నాడంటే పౌలు, దేవుని కృప నన్ను కనికరించింది అంటున్నాడు. మనం లాస్ట్ సెక్షన్లో చదువుకున్నాం. 1 తిమోతి 1 అధ్యాయము 12-13 వచనాల్లో ఆయన కృప, ఆయన కనికరం నన్ను రక్షించింది అంటున్నాడు. తల్లి గర్భంలో ఉండగానే నన్ను ఆయన కొరకు రూపించింది అంటున్నాడు. మీకు తెలుసా? దేవుని కృపా కనికరాలు నిన్ను లోకం నుండి వేరు చేసి నిన్ను ప్రత్యేకంగా దీవించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలుసా? తెలియదు అసలే. నీ మైండ్లో నీ పొలాలు, నీ పంటలు, నీ ఉద్యోగాలు, నీ డబ్బులు ఏంటి, నీ మైండ్ నిండా దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ఏమో ఆశీర్వదిస్తాడు. ఇవి తప్ప ఆయన కృపా కనికరాల ద్వారా నీకేమిస్తున్నాడని గుర్తుపట్టే స్థితిలో లేవు. మరలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బాగా చదవటం దేవుని కృప అంటున్నారు, ఉద్యోగం రావటం దేవుని కృప అంటున్నారు. కానీ బైబిల్లో దేవుని కృపను గురించి వాళ్ళు అలా మాట్లాడాల. నేను విస్తరించి మాట్లాడాలని లేను, కానీ మీరు లాస్ట్ సెక్షన్లో మీరు వినండి. లాస్ట్ బుధవారం సెక్షన్లో నేను ఈ విషయాలన్నీ చెప్పాను. కొంచెం జ్ఞానంగా మీరు అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పౌలుకి ఏం తెలుసు కృపను గురించి? ఇప్పుడు జస్ట్ నేను ఒక మాట చెప్పి కొంచెం ముందుకు వెళ్తాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి నాన్న. అవసరం లేదు, అటుంచే చాలు, ఉపదేశిస్తే వద్దు, ఉంచేయండి. తుదకు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి నాన్న. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, ఇప్పుడు చూడండి, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఇప్పుడు చూసారా? ఆయన యందు బలవంతులై ఉండండి.
మీరు ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. క్రీస్తునందు బలవంతులై ఉండండి. ఇందాకేం చదువుకున్నాం? ఆయన కృపను బట్టి బలవంతులై ఉండండి. కృప అంటే అర్థం ఏంటి? మహాశక్తి అంటే అర్థమైంది. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు. చూడండి, కృప వెనక ఏముందంటే దేవుని యొక్క మహాశక్తి ఉంది. ఇప్పుడు మహాశక్తి అంటే అర్థం ఏంటి? భూమి ఎంత పెద్దదో ఎవరికైనా తెలుసా అసలు? ఆలోచించారా? భూమి సూర్యగ్రహణంలో 9 గ్రహాలు, 9 గ్రహాల్లో భూమి 3వ గ్రహం. సూర్య కుటుంబంలోనే 9 గ్రహాలు ఉన్నాయి. అందులో 3వది భూమి. మరి ఒక్క సూర్య కుటుంబంలోనే ఎన్ని గ్రహాలు ఉన్నాయంటారు? పోనీ వీటన్నిటినీ దేవుడు ఎలా సృష్టించాడంటారు? ఒక్క మాటే అండి. తుదకు మహాశక్తి అంటే చూడండి, అంటే ఆయన మహాశక్తిని వివరించే సామర్థ్యం కూడా మన దగ్గర లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకో. వినేటప్పుడు నీ చెవులకి సామర్థ్యం ఉండాలి. చెవులకి ఏ సామర్థ్యం ఉండాలంటే చెవులకి గ్రహించుకునే సామర్థ్యం ఉండాలి. నువ్వు ఎప్పుడన్నా నీ చెవుల గురించి ప్రార్థన చేసావు? ఎప్పుడన్నా, ప్రభా నాకు గ్రహించే చెవులు కావాలి, గ్రహించే హృదయం కావాలి, ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? రాయపు గారు చేశారు ఎప్పుడన్నా ప్రార్థన? నీ చెవులు నిన్ను మోసం చేస్తున్నా నీకు గ్రహింపు కాకుండా ఉంటుంది. బిడ్డలన్నా, మన దగ్గర ఉన్న శరీరంలో ఉన్న అవయవాలన్నీ మనల్ని మోసం చేసేవి. తెలుసా? ఎప్పుడన్నా గుర్తుపట్టారా మీరు? మన అవయవాల హిస్టరీ అంతా బైబిల్లో ఉంది. చూడండి, నీ కన్ను ఎంత చెడ్డదో చెప్పుద్ది, నీ ఊహలు ఎంత చెడ్డయో చెప్తుంది, నీ ఆలోచన ఎంత చెడ్డదో చెప్పుద్ది, నీ ప్రవర్తన ఎంత చెడ్డదో చెప్పుద్ది, నీ చేతులు రక్తము చేత నింపబడ్డాయని వాక్యం చెప్పుద్ది. ఏం చెప్తారండి? ఏం ఆలోచిస్తారు? ప్రతిరోజు నిన్ను మోసం చేసే నీ ఆలోచనలు, ప్రతిరోజు నిన్ను మోసం చేసే నీ శరీరం నీతోనే ఉన్నట్టు నువ్వెందుకు గుర్తుపడతలేదు అంటున్నా. నీ శరీరాన్ని నమ్మినంతగా ప్రపంచంలో ఇక దేన్ని నువ్వు నమ్మవు. నీ శరీరానికి ఇష్టమైన వాటిని నువ్వు చేయటానికి నీ మనసును ఎంత స్థిరపరుచుకుంటావో, నీ శరీర అవయవాల్లో నీ అంతరంగం యొక్క ఆలోచనతో సహా నమ్మదగింది ఒక్కటన్నా ఉందా? ఆలోచన చూడు ఒకసారి. నేనేమన్నానంటే, నీ తలంపుల్ని వాక్యం అనే అర్థంలో చూడు, నీ చూపుల్ని వాక్యం అనే అర్థంలో చూడు, నీ నడకని వాక్యం అనే అర్థంలో చూడు. ఎప్పుడైనా చూసావు అసలే? చూడడం తెలుసా అసలే? దేవుని దగ్గరికి రావటం అంటే నీ మనసులో ఉన్న పద్ధతి ఏంటో చెప్పనా? రావటం, 2-3 పాటలు పాడుకోవడం, మ్యూజిక్ ఎక్కువ పెట్టి ఒక ఊగుడు ఊగి లబలబలబలబలమని అరవటం అనుకుంటున్నారు. దైవజనుడు తల మీద చేసి ప్రార్థన చేస్తే అయిపోయింది, కూటం అయిపోయింది, హ్యాపీ, ఇంటికి వెళ్ళిపోతాం. ఇది కాదండి. దీన్ని భక్తి అని బైబిల్లో ఎక్కడ అనలా. నేనేమన్నానంటే, ఒక భక్తి ఒక దైవజనుడి నుంచి ఇంకో దైవజనుడికి ఏ విషయాలు చెప్పి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడో చూడండి. ఒక దైవజనుడు ఇంకో దైవజనుడికి ఏ విషయాలు చెప్పి చూపిస్తున్నాడు చూడండి. ఎప్పటికి అర్థమైంది? ఎన్ని సంవత్సరాలు పట్టింది మనకి అర్థం కావడానికి? 2వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చేపాటికి కృపను గురించి ప్రారంభించినప్పుడు నా మైండ్ నాలో లేదు అసలు. ఎందుకంటే ప్రారంభ వచనాలు కూడా, ప్రారంభంలో 2వ వచనంలో కూడా కృప, కనికరములు, సమాధానములని 3 వాటితో ప్రారంభించాడు పౌలు. అంటే పౌలు దగ్గర ఏముందంటే కృపను గురించిన సంగతులు తెలుసు, పౌలు దగ్గర ఏముందంటే కనికరాన్ని గురించిన సంగతులు తెలుసు, పౌలు దగ్గర ఏం తెలుసు అంటే సమాధానాన్ని గురించిన సంగతులు తెలుసు. ఈ 3 సంగతులు ఒక దైవజనుడి దగ్గర ఉన్నాయి. నేనేమన్నానంటే, మీకు వాక్యం చెప్పే దైవజనుడి దగ్గర ఈ 3 సంగతులు ఉన్నాయా? చూసారు ఎప్పుడన్నా? నువ్వు బైబిల్ చదివిన దాని ప్రకారం నువ్వు ప్రార్థన చేయవు. నువ్వు విన్న వాక్యాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేసి ఎదిగితే కదా నీకు తెలిసేది.
నీ ఎదుగుదల అంతా దేని మీద ఉంటుందో తెలిసిన, నువ్వు తినటమేంటో, నువ్వు తాగటమేంటో, నీ ఇల్లేంటో, నీ వాకిలేంటో, నీ శరీర ఎచ్చులు సోకులు తప్ప నీ బతుకులో వాక్యం ద్వారా దేవుడు నీకు అనుగ్రహించే వాటిని నువ్వు చూడడం లేదు, నమ్మటం లేదు. ఎన్ని సంవత్సరాలు పట్టిద్దని అంటున్నా. నేను చెప్తున్నాను, నీ ప్రతి ఆలోచనకి దేవుని దగ్గర కొలతలు ఉన్నాయి. పిచ్చి వేషాలు వేయొద్దు. నీ ప్రతి చెత్త ఆలోచనకి అన్నిటికీ నీ ఆలోచనను ఎప్పుడు కూడా వాక్యంలో ఉన్నదా లేదా చూడు. ఎదుటోడు నిన్నెందుకు కోపడుతున్నాడు, ఏ విషయం కొరకు నిన్ను కోపడతాడు, ఏ విషయం కొరకు దైవజనుడు నిన్ను గద్దిస్తాడు, మైండ్ ఉందా నీకు? నీ సేవకుడు నిన్ను ఏ విషయాల కొరకు గద్దిస్తున్నాడు చూసుకున్నావు ఎప్పుడన్నా? వాక్యం అనే అర్థంలో చూసావా ఎప్పుడన్నా? ఒక గద్దింపుకు లోబడే బతికే నీకు ఇంతవరకు రాలా. నువ్వు చస్తే పరలోకం ఎట్టాలతో నాకు తెలీదు. అదే దావీదు దగ్గరికి వెళ్ళి దావీదుని అడగండి, ఏమంటారు తెలిసిన? నీతిమంతుడు గద్దించుట తైలాభిషేకం అంటాడు. ఏంటి అతనుకున్న ఆలోచన ఏంటి, నీకు ఆలోచన ఏంటి? ఒక దైవజనుడు ఇంకో దైవజనుడితో చెప్తూ అంటాడు, కృప కనికరములు సమాధానాలు నీకు విశ్వాసం ఇచ్చింది, నీకు రక్షణ ఇచ్చింది, నీకు దైవజనుని ఇచ్చింది, నీకు దైవజనుడి ద్వారా నీ హస్త నిక్షేపణ చేయడం ద్వారా కృపావరాలు వచ్చినాయి. ఆ కృపావరాలు ప్రజ్వలింపచేయి. ఇది నువ్వు ప్రపంచాలు పుట్టక మునిపే నీ గురించిన సంకల్పం దేవునికి ఉంది. 2 తిమోతి 1:9 ఉంటుంది. నువ్వు ప్రపంచంలో పుట్టక మునిపే నీ గురించిన సంగతులు నిన్ను కనికరించాలని, నిన్ను రక్షించాలని దేవునికి ఆల్రెడీ సంకల్పం ఉంది అని 18 వచనాల వరకు దేవుడు కృప ద్వారా నీకు అనుగ్రహించబడిన దీవెనకరమైన జీవితాన్ని చెప్పుకుంటూ వచ్చాడండి. మొదటి అధ్యాయం 18 వచనాలు. ఇప్పుడు 2వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి మళ్ళా అదే కృపను మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్బాయి, కృప ఉండటం కాదు, కృప ద్వారా నీకు బలం రావాలన్నాడు. నాన్న వింటున్నారా? పిల్లలు ఇంకా చూడమాకండి, వాళ్ళు మామూలు కాదు. అర్థమైందా నాన్న? వదిలేండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కృప ఉండటం కాదు, కృప వలన బలం పొందాలి. నేను అంటాను, కృప ఉండటం అర్థం ఏంటి, కృప వలన బలం పొందటం అంటే అర్థం ఏంటి? నేనేమంటానంటే, వాక్యం చదివి ప్రార్థన చెయ్యండి. వాక్యం చదవకుండా నువ్వు ప్రార్థన చేస్తే చల్లవో, నీ ప్రార్థన పనికిరాదు. వాక్యం చదివిన తర్వాత వాక్యం గురించి ధ్యానం చేసి అప్పుడు ప్రార్థన చేస్తే వాక్యంలో నీకేం చెప్పాడో ఆ అనుభవం నీకు గ్రహింపయ్యేటట్టు దేవుడు చేస్తాడు. అది నీకు అర్థమైతే నీ బతుకు మారిద్ది. ఇది సూత్రం. సూత్రాలు వదిలిపెట్టి ఊరికే లెక్కలు చేసుకుంటూ వెళ్తే ఉపయోగం ఏమి లేదు. సూత్రం లేకపోతే ఆన్సర్ రాదు. కనుక ఖచ్చితంగా నువ్వు గుర్తుపట్టి గ్రహించాలని ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని బతిలాడుకుంటున్నా. అర్థం చేసుకోండి. ఒక 2-3 వాక్యాలు చదవండి, దాని గురించి ఆలోచించండి. అందులో విషయాలు నీకేం బోధించబడ్డాయో వాటి గురించి అడగండి. అవి నా దగ్గర లేవని అడగండి. ప్రభా, నీ కృపను గురించి నాకేం అర్థం కావట్లేదు, కృప అంటే ఏంటి అని మీరు చదివారు కదా. కృప వలన బలం పొందాలంటే అర్థం ఏంటని నువ్వు ఎప్పుడన్నా ప్రార్థన చేస్తే అప్పుడు ఆ వాక్యం చదివితే నీకు అర్థమైద్ది. నీకు కృప అనే మాట వింటావు, చదువుతావు, కానీ గ్రహించవు, వెళ్ళిపోతావు. ఇక నీకు ఆ కృప ద్వారా నీకు అనుగ్రహించబడే విషయాలు నీకు అర్థం కాదు. నువ్వేం చేస్తావంటే టైం పాస్ చేస్తావు, నీ దినాలు గడిపేసుకుంటావు. చచ్చిన తర్వాత ప్రభా నేను దశంభాగాలు ఇచ్చా, కానుకలు ఇచ్చా, నేను ప్రభా అసలు నేను ఎవరినో తెలుసా అంటే ఆయన అంటాడు, ఒరేయ్ అక్రమస్తుడా, నువ్వెవడో నాకు తెలియదు అంటాడు. ఎందుకు తెలీదు? ఆయన మాట నిన్ను రక్షించే విషయం నీ కొరకు ఏం సిద్ధపరిచాడో అది నువ్వు గ్రహించలా, నువ్వు దాన్ని సంపాదించుకోవడానికి కష్టపడలా. మరి నువ్వు దేనికి కష్టపడ్డావు? ఇంటి కోసం, వాకిలి కోసం, ఇళ్ల కోసం, చదువుల కోసం, ఉద్యోగం కోసం, స్థలాల కోసం. నీ కష్టమంతా దాని మీదే ఆధారపడ్డావు. నేను చెప్తున్నాను, నిత్య జీవాన్ని సంపాదించుకున్నవాడు ఎవడో కూడా లోకంలో స్థిరాస్తులు ఉండవు. మీకు గుర్తుపెట్టుకోండి. అందుకని అపోస్తులు చూడండి,
అపోస్తులు నిత్యరాజ్యాన్ని సంపాదించుకున్నారు. వాళ్ళకి భూమండలం మీద చర స్థిరాస్తులు లేవు రాయప్ప గారు. దేవుడు కృప ఉంటే ఇల్లు కట్టుకోవాలి, బంగారం కట్టుకోవాలి. పరలోకం సంపాదించుకున్నవాడికి ఈ ఊపులు ఉండవు. పరలోకం సంపాదించుకునేవాడికి ఎట్లుంటుందంటే, నేను చనిపోతే నా ఆత్మ పరిశుద్ధుడైన దేవుని కలుసుకోవడానికి కష్టపడతారు వాళ్ళు. ఇల్లు ఉందా, వాకిలు ఉందా, గుడారం ఉందా, ఇట్లాంటి వాళ్ళ మైండ్లో పెద్దగా పని చేయవు. అందుకనే వాళ్ళని అపోస్తులుడు అని దేవుడు పిలిచాడు. వాళ్ళకి తండ్రి తల్లి ఉన్నా లేనట్టే, భార్య పిల్లలున్నా లేనట్టే, ఆస్తి ఉన్నా లేనట్టే. యాజకుడు సేవకుడు అట్ట ఉండాలి. నీకు వాక్యం బోధించేవాడు అన్నిటిని వదిలిపెట్టినోడై ఉండాలి. ఇప్పుడు పాస్టర్లే 10 ఎకరాల పొలం ఉంటుంది పాస్టర్లకి. పాస్టర్లకు కదిలితే వాళ్ళ పిల్లలు లండన్లో, అమెరికాలో ఉంటున్నారు. పాస్టర్లకు కదిలిస్తే పాస్టర్లకి వ్యాపారాలు ఉంటున్నాయి. మంచి మంచి బిజినెస్లో లక్షల రూపాయల షేర్ వాటాలు ఉన్నాయి. మరి వాళ్ళు డబ్బుల మీద ఆధారపడే వాళ్ళు, విశ్వాసాన్ని పక్కన పెట్టిన వాళ్ళు బోధ చేస్తే మీరు ఎలా పరలోకి వెళ్తారో నాకు కూడా తెలీదు. మరి మీ మనసులో ఏముందో నాకు కూడా తెలియదు, దేవునికి తెలియాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీకేం గ్రహింపయింది? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం. అక్కడ ఏం చెప్పాడు? ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను, కంటిన్యూ చేయనా? తోదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. ఇప్పుడు చూడండి, ప్రభు యొక్క మహాశక్తి. తొదకు అంటే అర్థం ఏంటి? ఏంటండి చెప్పరు, మాట్లాడు. అది తొదకు అంటే అట్ ద ఎండ్ ఆఫ్ అని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఎటు తిరిగినా చివరికి నీ బతుకులో నువ్వు దేవుని యొక్క శక్తి మీదే ఆధారపడాలి. ఈరోజు మా ఒంగోలు జాషువా ఒక మాట అన్నాడు, అయ్యా నాకంటూ ఏమి లేవు, ఏదైనా ఉంటే అది నా ప్రభు తప్ప నాకు ఏ దిక్కు లేదు, నాకు ఆధారం నా దేవుడు తప్ప నాకు ఏ దిక్కు లేదయ్యా, అన్నీ ఉన్నా ఏమీ లేను అనే నేనంటే. ఆ మాటను బట్టి ఒక అరగంట నేను మనిషిని కాల, ఒక అరగంట దేవుని స్తుతించా. ప్రభా, ఈ ఆలోచన నిత్యం నీ బిడ్డ గుండెల్లో ఉంచయ్యా అని అనిపించింది. ఎచ్చులకి చెప్పటల్లా ఒక ప్రవర్తన, ఒక క్రియ. ఈ ఆలోచన ఈరోజు కాదు. ఒకవేళ సంపద వచ్చి రిచ్గా ఉన్నా, ఒకవేళ ఏమీ లేకుండా అడుగుతున్నా, అతని జీవితంలో నేనేమై ఉన్నానో అది నా ప్రభు వలన అయి ఉన్నాను అనాలా. చప్పలు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నేనేమై ఉన్నానో ఈ భూమండలం మీద నేను అడుగుతున్నా, సంపన్న స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నా దేవుడు నన్ను ఉంచిన స్థితిలో నేను ఉంటాను అని అనాలి. అది కదా. అన్నీ కలిసి వస్తే ఒకలాగా, నీ వ్యాపారం డెవలప్ అయితే ఒకలాగా, నీకు ఉద్యోగం వస్తే ఒకలాగా కాదు. పౌలయ్య అంటాడు, నన్ను దేవుని కృప ఎలా నడిపించిందో తెలిసిన, దీనస్థితిలోనూ నేను ఉండగలను, సంపన్న స్థితిలో కూడా బాషతురలతియమందుర బాకనందురా. ఒక మనిషిని కృప, ఒక దైవజనుని కృప ఎలా నడిపించిందో నువ్వు ఎప్పుడైనా చూసావా? యాండి, నేను అంటాను, అప్పులు వడ్డీలు తెచ్చి ఒక కారు కొనలేనా రాజయ్య? ఒక కారు కొనలేనంటావా? అండ్ ఒక 3-4 లక్షలు పెట్టి ఒక సెకండ్ హ్యాండ్లో చిన్న కారు కొనలేనా సురేష్ అయ్య గారు? నా దేవుడు అట్టిచ్చాడు తెలిసిన, నా ప్రభు నాకు అట్టిచ్చాడు తెలిసిన. ఒక దైవజనుడు పంపాడు నా దగ్గరికి. ఆయన ఏమంటారు తెలిసిన, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను కారు తీసుకొస్తా, మీరు రండి, మీ సేవలో మీరు ఎక్కడ తిరిగితే అక్కడికి నేను కూడా వస్తా. ఏమండి, నేను అడిగితే వచ్చాడా సురేష్ గారు? నేను అడిగానా? నేను ఎక్కడన్నా? అసలు మీరు నాకు తెలుసా? అసలు నాకు అసలు తెలీదు. ఎప్పుడో ఒక దైవజనుడు ఏమిటో వస్తే ఒక మీటింగ్లో కలుసుకున్నాం, అంతవరకే తెలుసు. ఆ తర్వాత మధ్యలో 2 సంవత్సరాల పైన గ్యాప్ వచ్చింది. అసలు ఆయన ఎక్కడుంటాడో నాకు తెలీదు, ఆయన సంగతులు నాకు ఏం తెలియదు.
దేవుడు అద్భుతంగా ఆయన తన పిల్లల్ని ఒక గూటి పక్షులు ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయి అన్నట్టు చేర్చాడు. ఇప్పుడు మా సురేష్ అయ్య గారికి నాకు సంబంధం ఏంటంటే ఉపదేశం ఒక్కటే మా ఇద్దరి మధ్యలో, ఇంకేమి లేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. దయచేసి గుర్తుపట్టండి. ఇప్పుడు చదువుతున్నాం కదా ఎఫెసీ పత్రిక 6:10 కంటిన్యూ చేయనా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, తుదకు అని అంటే దట్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ది డే, మన ముగింపులో ఎప్పటికైనా సరే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. అంటే నీకు బలం ఇచ్చేది కృపన్న క్రీస్తన్న ఆయన మహాశక్తి అన్న ఒకటే అర్థం. అర్థమైందండి? మహాశక్తి అన్న, ప్రభు అన్న, పరిశుద్ధాత్ముడన్న, వాక్యమన్న అన్నిటికీ ఆన్సర్ ఆ ఒక్క పదమే. ఓకే, ఇప్పుడు చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు, ఆయన అంటే ఎవరు అండి? ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు? ఇక్కడే చూడండి, 28వ వచనం చదువునానా? 28వ వచనం. ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం. ఎక్కడ చదివావు? ఓకే, క్షమించండి నాన్న. చూడండి నాన్న, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, రైట్, 3వ అధ్యాయం 16వ వచనం కూడా చదవండి నాన్న. 3వ అధ్యాయం 16వ వచనం, మీరు ఎఫెసీ పత్రిక 3:16. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. ఇప్పుడు చూడండి, ఇంకొంచెం క్లారిటీ అర్థమైందండి? ఇప్పుడు బలం ఎక్కడ కలగాలి? శరీరానికి కలగాల, అంతరంగానికి కలగాల? బలం శరీరానికా, అంతరంగానికా? చూసారు ఎప్పుడన్నా? టెక్స్ట్ని చాలా చక్కగా అర్థం చేసుకోండి. ఒక వ్యూని పరిశుద్ధ దైవజనుడు ఒక మాట మాట్లాడితే దాని వెనక దేవుని యొక్క మహాశక్తి పనిచేస్తుంది. నేను చెప్తున్నాను, మీ గుండెల్లో దేవుని కృపను గురించిన ఆలోచన కనుక ఉంటే మీ హృదయం ఎంత నిబ్బరంగా ఉంటుందో తెలిసిన. నీ ఇల్లు పోతున్నా, నీ వాకిలి పోతున్నా, నీ ఆస్తి పోతున్నా, నీ బతికే పోతున్నా నీకు భయం ఉండదు. ఎందుకని? అర్థమైద్దండి? అందుకని అపోస్తులు చూడండి, మరణం ఎదురైందంటే లెక్క చేశారా? జాషువా, అయ్యా దేవుడు నీకు మరణం ఉందని చెప్పాడు, పలానోళ్ళు నిన్ను చంపేస్తారంట, నువ్వు యెరూషలేము వెళ్తే చంపేస్తావంటే ఆయనకి అసలు భయం లేదు. ఎందుకని? అంతరంగ పురుషుడు ఆల్రెడీ బలం పొందాడు. మరి ఈరోజు నీకు భయం ఎందుకు వేస్తుంది? నీకు దిగులు ఎందుకు ఉంటుంది? నీకు చింత ఎందుకు ఉంటుంది? నీ భార్య అంటే దిగులేంటి? నీ భర్త అంటే దిగులేంటి? నీ పిల్లలంటే దిగులేంటి? నీ కుటుంబం అంటే దిగులేంటి? అసలు దిగులు నీ దేహంలో ఉండటానికి కారణం ఏంటి? నీకు దేవుని కృపను గురించి, ఆయన మహాశక్తిని గురించి నీకు అవగాహన లేదు. నువ్వు దేవుని శక్తిని నువ్వు ఇంతవరకు నమ్మలా, ఆయన కృపను నువ్వు నమ్మలా. భయం ఉందండి నీకు? నీ డబ్బులేందో, నీ సంపాదన ఏందో, నీ ఇల్లేందో, నీ చెత్త టేకు తలుపులేంటో, నీ గ్రానైట్ రాళ్ళు ఏంటో, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటో, నీ దరిద్రం ఏంటో నాకు అర్థం కావట్లా. నువ్వు ఏమి సంపాదించుకోవాలి? దేని కొరకు కష్టపడాలి? ఏం చేయడానికి నువ్వు కష్టపడాలి? అండి, ఒక పరిశుద్ధుడికి ఏ జీవితం నేర్పి చూపిస్తున్నాడు? ఏమర్థమైంది? ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. పట్టుకోండి, ఎక్కనే మాకండి, పైకి ఎక్కనే మాకండి. 2 సిస్టర్లను పెట్టింది దేనికి? ఎదరా
చిన్న పిల్లని జయించలేకపోతున్నారు. స్తోత్రం స్తోత్రం అనరాదండి మనసులో, అయ్యా స్తోత్రం అయ్యా అనండి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. చాలా అద్భుతమైన ప్రకటన అండి. నేను ఇక్కడ ఆగిపోయి నేను కదలలేకపోయా. అసలు నేను విషయం చెప్పిన ఈ విషయాలన్నీ లాస్ట్ వీకే నేను ధ్యానం చేశాను. ఈరోజు అసలు నేను బైబిల్ తీయలే, ఇవాళ ధ్యానం చేయలే. నాకు పోయిన బుధవారంలో ధ్యానం చేసిందే నా బుర్రలో నిండిపోయి ఉంది, పొరులుతుంది. నాకు అసలు ఏమి ఇంకెక్కువ ధ్యానం చేద్దామన్నా కూడా నాకు బుర్ర పని చేయట్లే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కంటిన్యూ చేయనా? ఎక్కడున్నావు? ఎఫెసీ 3:16. 3:16 చదివేసావా? మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. ఇప్పుడు చూడండి, శక్తి దేనికి కావాలి గుర్తుపెట్టారా? అంతరంగానికి. అంటే అంతరంగం అంటే అర్థం ఏంటి? నీకు కనపడదు, నీ మనసు నీకు కనపడదు. ఒకళ్ళ మనసు ఒకళ్ళకి ఎప్పుడికి కనపడదు. అంటే నీ అంతరంగం కావాలంటే నువ్వు దేవుని ఎదుట నీ మనస్సును నిలబెట్టాలి. అంటే నీ మనసు వెళ్ళి దేవుని మీద ఆనుకోవాలి. నీ మనసు నిండా దేన్ని ఆనుకుంది? నీ మనసు దేన్ని ఆనుకుంది? తిండి మీద, నీ శరీర సోకుల మీద, నీ 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 వాంఛల మీద, నీ కోరికల మీద, నీ ఆశల మీద. దేని మీద ఆనుకుంది? నువ్వు పనికిరావు. అంతరంగం నీ మనసు వెళ్ళి దేవుని ఆనుకోవాలా. ఇప్పుడు దేవుని ఆనుకుంటే ఏం జరిగింది? నీ అంతరంగ పురుషునికి ఒక బలం కావాలి. అసలు యుద్ధం ఎక్కడ చేసి చూపిస్తున్నాడు చూడండి. అంటే బలం ఎక్కడ రావాలో చూడండి. బలం నీకు ఎక్కడ అనుగ్రహించబడాలో చూడండి. ఒక మనిషికి, ఒక విశ్వాసికి బలం ఎక్కడ రావాలంటే మొదట నీ అంతరంగంలో రావాలి. అంటే అర్థం ఏంటి? నీ ఆలోచనలో దేవుడిచ్చే బలం రావాలి. అప్పటి వరకు నువ్వు శరీరాన్ని జయించలేవు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని నీ వల్ల కాదు, నువ్వు జయించలేవు. నీకు శక్తి సరిపోదు. నీకు అంతరంగంలో శక్తి కావాలంటే నీ మనసుకు శక్తి కావాలి. నీ మనసుకు శక్తినిచ్చేది ఏంటిది? ఆయన వాక్యం. నీ మనసుకు శక్తినిచ్చేదేంటి? అభిషేకం. నీ మనసుకు శక్తినిచ్చేదేంటి? దేవుని కృప. అంటే నీకు మనసుకు అర్థం కావాల్సింది ఏంటి? దేవుని కృప అర్థం కావాలి. నేను అడుగుతున్నా, నీ వయసు ఎంతో నాకు తెలియదు, కానీ ఇంత వయసులో దేవుని కృప నీకు అర్థమైందా? దేవుని వాక్యం నీకు అర్థమైందా? ఆయన అభిషేకం నీకు అర్థమైందా? ఏమండి, ఏది గంటల ప్రార్థన చేస్తే పరలోకం వెళ్తావు అనుకున్నావు ఏంటి? నీ ఆస్తి పేదల మొత్తాన్ని పంచిపెడితే పరలోకం వెళ్తావు అనుకున్నావా? కానుకలు దశంభాగాలు ఇచ్చితే పరలోకం వెళ్తావు అనుకున్నావా? పిచ్చి ఆలోచనలు పెట్టుకోమాకండి. నీకు ఉండాల్సిన ఆలోచన ఏంటో తెలిసిన. అందుకని పౌలు ఏమంటాడంటే 10వ అధ్యాయంలో కొరింథీ పత్రికలో ప్రతి 4:10 అమ్మా, 14 చూడు. 2 కొరింథీ 14. ప్రతి ఆలోచన క్రీస్తునకు లోబడినట్లుగా సాతాను యొక్క దుర్గములను కూల్చుటకు రాశాడు బైబిల్లో. చదవండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును. అది కాదు, 1 కొరింథీ చూడండి. లేకపోతే 4:10. 2 కొరింథీ 4:10. మేము 2 కొరింథీ 4:10 చూడండి నాన్న. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్ష. రైట్, కంటిన్యూ చేయి. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును, యేసుక్రీస్తు యొక్క మరణం యొక్క అనుభవాలు మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు ప్రతి ఆలోచన దేవునికి లోబడినట్లుగానే ఉంటుంది నాన్న. క్రీస్తునకు లోబడినట్లుగా సాతాను యొక్క దుర్గములను. అమ్మా 10:4 2 కొరింథీ 2 కొరింథీ 10:4 చూడనా. మా యుద్ధోపకరణములు. రైట్.
మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కావు గాని దేవుని ఎదుట ఆ, దుర్గములను పడద్రోయ జాలినంత ఆ, బలము కలవై ఉన్నవి. ఉన్నవి మేము ఉమ్, వితర్కములను ఆ, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి పడద్రోసి ప్రతి ఆలోచనను దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఇప్పుడు చూడండి, దీన్ని కృప పొందటం అంటారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నువ్వు కృప పొందావంటే నువ్వేం చెప్తావు? దేవుడు చిన్న బంగారం ఇచ్చాడు, తులం బంగారం ఇచ్చాడు, పంటలు బాగా పండించాడు, ఇల్లు వాకిళ్ళు ఇచ్చాడు, కొత్త బిల్డింగ్ కట్టాం. అండ్ అసలు బైబిల్లో చెప్పిన కృపకి మన జీవితంలో కనపడే కృపకి అర్థం ఏమైనా ఉందండి? ఒకసారి ఆలోచించండి. చదువునానా? కొరింథీ పత్రిక చదువు 10. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సంపూర్ణమైన విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ఇప్పుడు చూడు, ప్రతిదండన చేయ సిద్ధపడ్డం అంటే అర్థం ఏంటి? నువ్వు దేవునికి లోబడి ఉన్నప్పుడు, నీ ప్రతి ఆలోచన క్రీస్తునకు లోబడినట్లుగా చేసినప్పుడు, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నీలో ఉన్న అవిధేయతకు ప్రతిదండన శిక్ష వేస్తాడు. ఇప్పుడు నీలో ఉన్న శరీర కార్యాలని నువ్వెలా చంపగలుగుతావు అంటే, ప్రతి ఆలోచన క్రీస్తునకు లోబడినట్లుగా చేస్తే అప్పుడు నువ్వేం చేయగలుగుతావు? ఏం చేయగలుగుతావు అంటే, నీలో ఉన్న అవిధేయతకు ప్రతిదండన చేసే బలం వచ్చింది నీకు. అంటే శరీరం నిన్ను ప్రేరేపిస్తుంది, కానీ నువ్వు చెయ్యవు. అర్థమైందా? వ్యర్థమైందా? శరీరం నిన్ను పాపాన్ని ప్రేరేపిస్తుంది. శరీరం నీకు వెండి బంగారాల మీద నమ్మి బతకమంటది. శరీరం నీకు ఉన్న ఆస్తి మీద నమ్మి బతకమంటది, కానీ నువ్వు నమ్మవు. ఎప్పుడు? ప్రతి ఆలోచన క్రీస్తునకు లోబరిచినట్లుగా చేస్తే. రాయపు గారు, ఈ జీవితాన్ని సంపాదించుకున్నారా ప్రార్థన చేసి ప్రభు దగ్గర? అసలు తెలుసా మనకి? ఐస్ క్రీమ్ మాటలు చెప్పి నువ్వు పరలోకం వెళ్ళిపోతావు అని చెప్పి సమ్మగా ఆ మాటలు కానీ చెప్తే యమ సరదాగా ఉంటుంది. ఇక్కడ నీ ఆలోచన మొత్తం దేవునికి అప్పగించాలంటే మాత్రం కుదరదు. అబ్బో, నా ఇష్టాన్ని ఎట్ట చేస్తాను అనుకుంటా. నా ఇష్టాన్ని చంపుకోవడానికి చాలా కష్టం. అవునా? దేవునికి మహిమ కలుగును గాక. నేను అసలు ఈ టాపిక్ నేను ఎప్పుడు కవుద్దో కూడా నాకు భయంగా ఉంది. నేనేం చెప్తానో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అంత స్పష్టమైన సంగతులు ఉన్నాయండి కృపను గురించి, కనికరాన్ని గురించి, ఆయన కృపను గురించి అంత స్పష్టమైన విషయాలు బైబిల్లో ఉన్నాయి. నా ఆయుష్కాలం సరిపోదేమో అనిపిస్తుంది నన్ను అడిగితే. నేను చెప్పడానికి నా సామర్థ్యం సరిపోదని అనిపిస్తుంది. చూడండి, చదవండి. ఇక్కడ ఎఫెసీ పత్రికలోకి వెళ్ళిపోయినా 6వ అధ్యాయం 10లో కంటిన్యూ చేసాను. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. ఇప్పుడు చూడండి, బలవంతులైన తర్వాత స్టోరీ చెప్తున్నాడు. నీకు బలం వచ్చిన తర్వాత నీ స్టోరీ ఏంటి తెలిసిన? అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? దేవుని కృపను పొందుకోకుండా నువ్వు అపవాదిని జయించలేవు. ఇప్పుడు దేవుని కృపను పొందుకుంటే ఇప్పుడు నీ జీవితంలో ఏం జరిగింది చెప్పు. ఇప్పుడు నీకు దేవుని కృపలో ఉన్నావా లేదా నీకు ఎడ తెలిసింది? దేవుని కృపలో ఉన్న బిడ్డ నువ్వు ఖచ్చితంగా అపవాది యొక్క ప్రతి ఆలోచనను నువ్వు జయించడానికి శక్తి వచ్చింది. కొట్టు చప్పలు కొట్టు గట్టిగా. ఈ రోజున నీవు దేవుని కృపను అసలు పొందుకున్నావు లేదో పరీక్షించుకో. ఒక వ్యక్తి దేవుని కృపను పొందుకున్నట్టు ఎలా తెలుస్తుంది?
కృప ఉన్న వ్యక్తి అపవాది తంత్రాలను జయిస్తాడు. వాడి యుక్తిని గుర్తుపడతాడు. వాడి జాడలు వాడికి అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, నీకు శత్రువు జాడలు అర్థమయ్యి నువ్వు చక్కటి యుద్ధం చేసి వాడిని జయిస్తున్నావు అని అంటే అర్థమైంది తెలిసిన నువ్వు ఆల్రెడీ కృప పొందుకున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత నీచావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే చావు, కృపలో నిలిపావు. వేళలో దేవనేతిన రారాజు కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ఆమేన్. కృప పొందుకున్న వ్యక్తి నీ శత్రువైన అపవాది మీద నువ్వు యుద్ధం చేసి జయిస్తావు. ఇదండి బైబిల్ చెప్పే నిర్వచనం. మరి నీకేమర్థమైంది? ప్రభుని నమ్ముకోవటం అంటే నీకేమర్థమైంది? కృప పొందుకోవటం అంటే నీకేమర్థమైంది? చెత్త మోక, చెత్త భక్తి, దరిద్ర భక్తి నేర్చుకుంటున్నారండి. నిజంగా అండి, ఒంగోలు పిల్లల్ని చూసి నేను సంతోషపడుతున్నా. ఒంగోలు నుంచి శనివారం ఆదివారం వాక్యం ఉంటాను పెరిగెత్తుకొస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం పొందుకుంటున్నారు తెలిసిన? కృపను సంపాదించుకుంటున్నారు. వాళ్ళ రెక్కల కష్టం అంతా దారబోసి దేవుని కృపను సంపాదించుకుంటున్నారు. ఆ కృప ఏం చేస్తుంది తెలిసిన? సాతాను రాజ్యాలను కూల్చేస్తుంది. ఆ కృప ఏంటో తెలిసిన? దుర్గములను, సాతాను యొక్క దుర్గములను పడగొట్టే, దేవునికి ప్రతి ఆలోచన లోపరిచి సాతాను యొక్క దుర్గాలను పడగొడుతుంది. అది కదండి, దాన్ని సంపాదించుకుంటున్నారు. అర్థమైందా? దాన్ని సంపాదించుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ఆగండి, నా ఎమ్మట యుద్ధంలో తిరిగిద్ది. దేవునికి మహిమ. అర్థమైందా? ఇప్పుడు చూడండి, కృప అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు అపవాది తంత్రములను ఎదిరించుటకు ఎందుకు నీకు బలం కావాలి? బలం ఎందుకు కావాలి? ఇప్పుడు చూడండి, పౌలుకి బలం ఉంది. ఎలా ఉంది? పౌలు ఉన్న టైం ఏంటి చెప్పండి? పౌలు ఏ స్థితిలో ఉండి ఈ పత్రిక రాశాడు చెప్పండి? జైల్లో ఉండి, నేను వెడలిపోయే కాలం అంటే నేను ఏదో ఒక రోజున చనిపోబోతున్నాను, నేను వెడలిపోయే కాలం సమీపించింది, నా కొరకు జీవికిరీటం ఉంచబడింది, ఇదిగో నాతో పాటు మీరందరూ కూడా విశ్వసిస్తే ప్రభు యొక్క రాకడలో మనందరం ఎత్తబడతాం, నాకే కాదు విశ్వసించిన మీకు కూడా అది అనుగ్రహించబడుతుంది అని చెప్పి పత్రిక రాయటం మొదలుపెట్టాడు. ఏ టైంలో? ఎక్కడున్నాడు? రోమా జైల్లో ఉన్నాడు.
ఏమంటే జైల్లో ఉన్న వ్యక్తి ఏ విషయాల గురించి మాట్లాడుతానండి? యేసుక్రీస్తు సువార్తలో ఉన్నటువంటి జీవమును గురించి మాట్లాడుతున్నాడు. ఆ జీవం అంట ప్రతి మనిషికి అనుగ్రహించబడింది. ప్రతి మనిషికి ఆ సువార్తలో ఉన్న జీవాన్ని, ఆ సువార్త ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి కృపను, కనికరాన్ని, సమాధానాన్ని ఇవ్వడం కొరకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు నీకు ఈ విషయాలు నీ కొరకు మాట్లాడుతుంటే నీకు ఫోన్ వస్తే వెళ్ళిపోతావు, ఎవడನ್ನು పిలిస్తే వెళ్ళిపోతావు. నీకు అసలు భయం భక్తి ఉందా? సరదా అనుకున్నావా? దేవుడు నిన్ను దర్శించి నీతో మాట్లాడుతున్నాడంటే నీకు సరదా అనుకున్నావా? పిచ్చెక్కింది అనుకున్నావా? దైవజనుడు కూటం పెట్టి నీకు వాక్యం చెప్తున్నట్టే పిచ్చెక్కి కూటం పెడతాను అనుకున్నావా? ఒళ్ళు కొవ్వెక్కి కూటం పెడతాను అనుకున్నావా? నువ్వు పాపం చేయక్కర్లా. దేవుని కార్యాలు అశ్రద్ధగా చేస్తే చాలు. నువ్వేం చేయక్కర్లా. నీ చాప్టర్ పోయి యుగయుగాల 6 అగ్నిలో కూర్చుంటుంది. నువ్వు ఊరికే ఎగరక్కర్లా. నువ్వు ఊకే 100 పాటలు పాడి ఓకే డ్యాన్సులు వేసి గంటలు ఏడిసి నీకు ఉపయోగం ఉండదు. నిర్లక్ష్యం చాలు నిన్ను ఎత్తుకెళ్ళి పాతాళంలో పెట్టడానికి. దేవుడు ఎందుకు చెబుతున్నాడో మీరు అర్థం చేసుకోండి. ప్రతి చిన్న విషయాన్ని, నీ తల వెంట్రుక ఒకటి రాలటాన్ని, ఒకటి మొలవడాన్ని చెప్తున్నాడంటే నిన్ను ఎంత కేర్గా అబ్జర్వ్ చేస్తున్నాడో అర్థం చేసుకో. నీ మైండ్లో ఏ ఆలోచనలు పడుతున్నాయో దేవుడు గుర్తుపట్టి నీకు పనిష్మెంట్ ఇస్తాడనే భయం నీకు ఉందా అసలు? నీ మైండ్లో వాక్యానికి దాటి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? ప్రతి ఆలోచన వాక్యానికి ఎందుకు లోపరచట్లా? నాకు అర్థం కావట్లా. కొవ్వు ఎక్కింది నీకు. ఏండి భయం ఉందంటారా? ఏం చూసుకొని విర్రవిగుతున్నావో చివరికి అదే నిన్ను నాశనం చేస్తుంది. కత్తిని పట్టుకోనివాడు కత్తితో నాశనం అవుతాడు. దేన్ని చూసి నీ మనసు గర్వించి మదించి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి బతుకుతున్నావో ఎగ్జాక్ట్లీ అదే నిన్ను నాశనం చేస్తుంది. గుర్తుపట్టి ఎప్పుడన్నా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చిన్న విషయాలు కాదండి. వినే శబ్దాలు చిన్నయని యోచించమాకండి. మీరు నిద్రలో కూడా గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీరు అపవాది. మీరు అంటే ఎవరు? ఇక్కడ మీరంటే ఎవరు? ఇప్పుడు బలవంతులు కమ్మని సేవకుడికే చెప్తున్నాడా, సంఘానికి కూడా చెప్తున్నాడా? మీకు అర్థం కావాలి. నాన్న పిల్లలేదు చిక్కగా ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి నాన్న. వినండి. రైట్, వినండి. ఇప్పుడు చూడండి, మహాశక్తి. ఇప్పుడు కృప ద్వారా వచ్చే శక్తి దైవజనుడికైనా సంఘానికి కూడానా? ఇప్పుడు ఇక్కడ ఎఫెసీ పత్రికలు ఎవరు చెప్తున్నాడు? సంఘానికి చెప్తున్నాడు. దేవుని యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులైనండి. ఎందుకంటే మీరు అపవాది తంత్రములు ఎరగని వారు కాదు. మీరు అపవాది తంత్రాలు జయించాలంటే మీకేం కావాలంటే కృప కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మహాశక్తి కావాలి. అర్థమవుతుందా లేదా? రైట్, కంటిన్యూ చేయనా? మీరు అపవాది ఆ తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని. శక్తివంతులు అగునట్లు శక్తి ద్వారా నీకేం అనుగ్రహించబడుతుందంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం నీకు వస్తుంది. ఇప్పుడు కంటిన్యూ చేయనా? ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. ఇప్పుడు శరీరులతో కాదు మనం పోరాడేది. శరీరులు కాదు మనకు శత్రువులు. ఇప్పుడు ఎవడన్నా ఒక తప్పు చేశాడు అనుకో నీ విషయంలో, వాడి చేత తప్పు చేసింది వాడు కాదు. మనకు విరోధులు ఎవరు? వాయుమండలపు శక్తులు. కంటిన్యూ చేయనా? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నారు. ఇప్పుడు చూడండి, అందుచేతను మీరు ఆపద్దినమందు ఇప్పుడు చూడండి, మీకు ఆపద వచ్చినప్పుడు మీరు వాటిని ఎదిరించాలంటే సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇప్పుడు మీరు నిలబడాలి, ఎదిరించాలి. నిలబడడం ఒక ఎత్తు అయితే ఎదిరించడం ఒక ఎత్తు. మీరు నిలబడి ఎదిరించడానికి మీకేం కావాలి? శక్తి కావాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను,
కృప ద్వారా బలం పొందటం అంటే అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి. కృప ద్వారా నీకు అనుగ్రహించబడిన బలం దేన్ని జయించడానికి ఉపయోగించింది? వాయుమండలపు శక్తులు, పాపాన్ని రేపేటువంటి ప్రజల్లో పాపాన్ని రేపేటువంటి శక్తులను జయించడానికి దేవుని కృప నీకు బలమిచ్చిద్ది. ఇప్పుడు దేవుని కృపను పొందుకొని నువ్వు ఇల్లు కట్టుకుంటానంటున్నావు, దేవుని కృపను పొందుకొని నువ్వు వెండి బంగారం కొంటానంటున్నావు, దేవుని కృపను బట్టి మేము ఇట్లా దీవించబడ్డాం అంటున్నావు. అసలు నువ్వు చెప్పే టెక్స్ట్కిను బైబిల్లో చెప్పే వాక్యానికి ఏమైనా సంబంధం ఉందండి? దేవుడు నీకు ఇచ్చిన కృప ద్వారా నువ్వు బలవంతుడు అయితే నువ్వు ఎవరిని జయిస్తావు? మనుషుల్లో ఉన్న పాపాన్ని చంపుతావు. ఇప్పుడు దైవజనుడు కృప పొందినోడు నీ దగ్గరికి వస్తే నీలో ఉన్న పాపం చచ్చుద్ది. అర్థమైందా? వ్యర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు కృప పొందినోడు నీకు వాక్యం చెప్తే నీకేమర్థమవుద్ది? నువ్వు కూడా నీ లోపల ఉన్నటువంటి ప్రతి పాపాన్ని చంపేటువంటి అభిషేకాన్ని బలాన్ని పొందుకుంటావు. అంటే నువ్వు నీలో పాపాన్ని కలగజేసేది ఎవరు? అపవాది సంబంధులు, అపవాదిని అనుసరించే నడిపించబడేటువంటి మనుషులు, వాయుమండలంలో ఉన్నటువంటి శక్తులు. అవి నిన్ను మాయ చేస్తాయి, మోసం చేస్తాయి. వాటిని చంపి వాటి మీద జయ జీవితం పొందే కృప ఎవరిస్తారు నీకు? దేవుడిస్తాడు. ఇప్పుడు చెప్పండి, నీలో వాక్యానికి భిన్నమైన పాపపు ఆలోచనలు నీలోకి వచ్చినప్పుడు వాటిని జయించడానికి దేవుడు నీకు కృపనిచ్చాడా? నువ్వు కృపను తీసుకెళ్ళి దేనికి వాడుకుంటున్నావు? దేవునికి తెలియాలి, మీ హృదయాలకి తెలియాలి. ఏంటి రాయప్ప గారు, బైబిల్ నమ్మేవాళ్ళు ఉన్నారంటారా? నమ్మేవాళ్ళు ఉన్నారంటావా? తిరిగిలేదు, నువ్వు చెప్పావంటే గ్యారంటీ. నేను అడుగుతున్నాను, నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, ఏం చూసావు, ఏం నేర్చుకుంటున్నావు, ఏం నమ్మావు? చిన్న విషయాలు కాదండి. ఒక నీతిమంతుడు నోటి వెంట వచ్చే ఒక పదం యొక్క విలువ చరిత్రలు ఉంటాయండి, జీవితాలు ఉంటాయి. పరలోక సంబంధమైన ప్రోటోకాల్ ఉంటుంది, పరలోక సంబంధమైన సంపూర్ణత ఉంటుంది. ఒక దైవజనుడు ఒక మాట చెప్తున్నాడంటే దాని వెనక దేవుని శక్తి పనిచేస్తుంది, దాని వెనక దేవుని కృప పనిచేసింది. ఏ రోజైనా ప్రభా నా సేవకుడు మాట్లాడుతున్న నీ మాటలు అందులో దాచబడిన కృప నాకు అర్థం కావాలని నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఏం నేర్చుకుంటున్నారు, ఏం వింటున్నారు? ఒంగోలు నుంచి ఇంత దూరం కష్టపడి వచ్చారు కొడుక, మీ గుండెల్లో ఏం నేర్చుకోవడానికి వచ్చారు? ఏం నేర్చుకోవడానికి స్థిరపడాలా అండి? బిడ్డలారా, నేను బహుభారంతో మాట్లాడుతున్నాను, మీకు తెలీదు. మీరు ఉపదేశాన్ని చూడండి, లేఖనాలు చూడండి, పరిశీలించుకోండి. ఆలోచన, వాక్యం మీద నీకు ఆలోచన ఉండాలి. ఆడు వస్తువులు తెచ్చాడా, ఈడు వస్తువులు కొన్నాడా, వాడికి అన్నం పెట్టాలా, ఈడికి అన్నం పెట్టాడా, ఈడికి పరిచయం చేయాలి, ఆడికి పరిచయం చేస్తా మోక. నీకు దేవుడు ఓపికెత్తి చేయగలుగుతావు, లేకపోతే నువ్వు చేయలేవు. తెలీదా మాత్రం? దేవుడు నీకు అనుమతి ఎందుకు ఇస్తున్నాడు? పిచ్చా, మెంట్లా? నేను చెప్తున్నాను దైవజనుడిగా, నువ్వు లేఖనాలను చూడు, లేఖనాన్ని గమనించు, గుర్తుపట్టు. చెప్పే నేనైనా, వింటున్న మీరైనా, నాకైనా ఇదే పరిస్థితి. నేనేం మీకంటే ఎక్కువ కొమ్ములు ఉన్నవాడు నేను కాదు. నా బతుకైనా అంతే, నీ బతుకైనా అంతే. ఎవరి చరిత్ర అయినా సరే లేఖనాల్లో ఉన్న సంగతులను గమనించకపోతే వ్యర్థమే. నేను చెప్తున్నాను దైవజనుడిగా. ఈరోజు రాత్రి వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ప్లీజ్ అండి, ఒక్కొక్క మాట దగ్గర ఆగట్లేదండి. ఇంతకీ ఇంత చేసి నేను 2-3 రెఫరెన్స్లు చూపించాను అంతే. ఒక 2-3 రెఫరెన్సులు చూపించడానికి, ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలే, చూపించడానికి టైం పట్టింది. ఇప్పుడు అంతరంగ పురుషునికి బలం అంటే ఏంటో నేను ఇంకా వివరించలే. ఇది కృప ద్వారా వచ్చేటువంటి బలం, వాక్యం ద్వారా వచ్చేటువంటి బలం, అభిషేకం ద్వారా వచ్చేటువంటి బలం, ఆత్మ ద్వారా వచ్చేటువంటి బలం. ఒక బలం, నీకు దేవుడిచ్చే బలం ఎప్పుడు కూడా లోకాన్ని జయించేది, పాపాన్ని జయించేది, శరీర కార్యాలను జయించేది, లోక ఆశల్ని జయించేది,
దేవుని చిత్తం నీ ద్వారా చేపించేది. నువ్వెందుకు నమ్మట్లే? ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్లీజ్ అంటే ట్రై టు అండర్స్టాండ్. మీరు గమనించి గుర్తుపట్టండి. నువ్వు కృప పొందుకుంటే నిన్ను పాపానికి రేపుతున్న ప్రతి దాన్ని, వాక్యానికి భిన్నమైన ప్రతి దాన్ని నీలో జరగనికుండా నీలో ఉన్న వాటి అవిధేయతను ప్రతిదండన చేస్తాయంట, చంపేస్తాయి. అందుకని దేవుడు కృప ఏం చేస్తాడంటే ప్రతి ఆలోచన క్రీస్తునకు లోబడినట్లుగా చేస్తుంది. ఈరోజు రాత్రి ఒక తండ్రిగా, దైవజనుడిగా నేను మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకో. నీకు దేవుడు బలం ఇస్తే తప్ప నువ్వేం చేయలేవు. తిమోతికి అదే చెప్తున్నాడు. అయ్యా, కృప నీకు బలాన్ని ఇస్తుంది. నీకు బలం లేకపోతే నువ్వు ఇంత దూరం రాలేవు. జాషువా, మీరు రాలేరు. దేవుడు కృపనైపోతే, ఆయన కృప మిమ్మల్ని నడిపించకపోతే మీరు రాలేరు. ఈ రోజున మనందరం ఇక్కడ చేర్చబడ్డామంటే దేవుని కృప నిన్ను నడిపిస్తే నువ్వు రాగలిగావు, లేకపోతే నువ్వు వాక్యం వినటానికి రాలేవు. నేను చెప్తున్నా, నీ జీవితంలో ఆత్మ సంబంధమైంది ఏది జరిగినా అది కేవలం దేవుడు తన కృప ద్వారా నీకు ఇస్తే తప్ప రాదు. నువ్వు నమ్మాలన్నా దేవుని కృప కావాలి, నువ్వు విశ్వసించాలన్నా దేవుని కృప కావాలి. ఆ కృపే నీకు మంచి ప్రవర్తన ఇస్తుంది, విశ్వాసం ఇచ్చిద్ది, అభిషేకం ఇచ్చిద్ది, ఆత్మనిచ్చిద్ది, నీకు కావలసినవన్నీ ఇస్తుంది. ఓ దైవజనుడిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. చేస్తావా? చిన్న ప్రార్థన చేయకూడదా? విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయకూడదా? చేయి నాన్న, ప్రార్థన చేయి. విన్న వాక్యాన్ని జ్ఞాపకం తండ్రి, నన్ను దర్శించిన దేవుడు, నా ఎడల కనికరపడిన దేవుడు, అయ్యా నాతో మాట్లాడుతూ వస్తున్నాను. తిమోతి పత్రిక ద్వారా ప్రతి వారం 2 సెక్షన్లు మాతో మాట్లాడు. చేయి, ప్రార్థన చేయి. నమ్మకమైన పెదాలతో ప్రార్థన చేయి. నమ్మకమైన పెదాలతో ప్రార్థన. ఎవరింటారనేది నీకు అనవసరం. నా దేవా, నా దేవా, నా తండ్రి, కృపలో బలం పొందాలంటే ఎందుకు నువ్వు బలం కావాలని అంటున్నావో నీ సత్యవాక్యములోంచి నాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన. మా శత్రువు అయిన అపవాదిని, వాడి తంత్రాలను జయించడానికి కృప కావాలి అయ్యా. వాయుమండలపు శక్తుల్ని జయించడానికి కృప కావాలి. మాలో ఉన్న అవిధేయతను జయించడానికి కృప కావాలయ్యా నాయన. కృపలో ఉన్న బలము చేత మా అవిధేయతలన్నిటినీ జయించే అభిషేకాన్ని మాకు దయచేయండి నాయన. నీ వాక్యానుసారంగా మేము నడవాలంటే నువ్వు బలాన్ని ఇస్తే తప్ప మేము నడలేం. పౌలు జైల్లో ఉండి కూడా తోటి సేవకునికి ఏ జీవితం నేర్పుతున్నాడు నాయన. అయ్యా 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 అయ్యా, ఈరోజు రాత్రి కొన్ని విషయాలు మాతో మీరు మాట్లాడి బలపరిచినందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి సమాధానం చేత నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృప, సమాధానం వాక్యం విన్న బిడ్డలకును, లైవ్లో ఉన్న బిడ్డలకును, విశ్వసించిన బిడ్డలందరికీ ఆయన కృపా సమాధానాలు మనందరికీ తోడయుండి విశ్వాసము ద్వారా జయమిచ్చి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలందరికీ తోడయండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.